వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రలో గులకరాయితోటి దాడి జరిగింది. సరే, సజ్జల గారు అన్నట్టు అది గులకరాయో లేదంటే అదేంటి ఎయిర్ గన్ పెల్లెట్టో ఏంటో తెలియదు. అయితే 2 వీడియోలు ఉన్నాయి ఇక్కడ. ఈ 2 వీడియోలు కూడా మీరు ఒకదాని తర్వాత ఒకటి నిశ్చితంగా చూడండి. అంటే ఒకటేమో గజమాలకి సంబంధించినటువంటిది. ఆ గజమాల అనేది మీద నుంచి ఇలా వెళ్తుంటే అక్కడ కూడా లైట్ అనేది సరిగ్గా లేదు. ఆయన ఇబ్బంది పడ్డం చూసామంటే అక్కడే తగిలిందా? మేనేజ్ చేశారా? తర్వాత ఒక బిల్డింగ్ నుంచి రాయి వస్తున్నటువంటి వీడియో. ఈ 2 కూడా మీరు చూడండి ఇక్కడ ఒకసారి. అయ్యా, చూశారుగా. ఇక్కడ ఇందాకనే పోలీసులు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఏంటంటే నిందితుల్ని పట్టిస్తే 2 లక్షల రూపాయల నగదు బహుమతి ఇస్తామని చెప్పి పోలీస్ కమిషనర్ గారు ప్రకటించేశారు. అలాగే ఎస్పీ స్థాయి పోలీస్ అధికారి నేతృత్వంలో సిట్ కూడా ఏర్పాటు చేసేశారు. ఎస్పీ స్థాయి సిట్ కూడా ఏర్పాటు చేసేశారు. అంతా అయిపోయింది. ఈ 2 లక్షలు ఇస్తామన్నారు. అనుమానం ఉన్నట్టున్న నలుగురిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. దాడి ఎలా జరిగింది, ఎయిర్ గన్ తో దాడి చేశారా లేదంటే క్యాట్ బాల్ తో కొట్టారన్న కోణంలో చేస్తున్నారు. పాఠశాలకి గుడికి మధ్య ఖాళీ ప్రదేశం నుంచి దాడి జరిగినట్టుగా ప్రాథమిక విచారణలో తేలిందిట. ఇప్పటివరకు 40 మందిని పైగా విచారించారట. గంగానమ్మ గుడి దగ్గర సెల్ టవర్ పరిధిలో కాల్స్ మీద నిఘా పెట్టారట. సీఎం పై జరిగిన దాడి కేసులో విచారణకి ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో కాంతి రాణా టాటా గారు సిట్ ని ఏర్పాటు చేశారు. అజిత్ సింగ్ నగర్ లో 3 సెల్ ఫోన్ టవర్స్ నుంచి అధికారులు డంప్ ను కూడా స్వాధీనం చేసుకున్నారట. ఇంత జరిగింది. నాకు అర్థం కానటువంటి విషయం ఇక్కడ ఇంకొక ఫోటో చూపిస్తాను. ఈ ఫోటో ఒక్కసారి చూడండి మీరు. చూసారా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి బస్సుకి 4 వైపులా మొత్తం బస్సు రౌండప్ చేసేలాగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఉన్నాయి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పుడు ఖచ్చితంగా వచ్చినటువంటి హైట్ కానీ ఇది కానీ పర్టికులర్గా అందులో రికార్డ్ అవుతుంది. రాయి వచ్చిన హైట్ చూస్తే ఎక్కడి నుంచి కొట్టారనేది ఆ బస్సులో రికార్డ్ అవుతుంది ఆ సీసీ కెమెరాల్లో. అందులో చూసి వీళ్ళు పట్టుకోవాల్సింది పోయి నిందితుల్ని పట్టిస్తే 2 లక్షల రివార్డ్. ఎవడు దొరుకుతాడు? దొరకడు. ఎందుకంటే అదంతా డ్రామా కాబట్టి. ఏది నిజం ఏదనేది తెలియట్లే. అలాగే భద్రతా వైఫల్యం. సరే, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈ 2 లక్షల రివార్డ్ ఇప్పుడు దేనికి ఇస్తారు, ఎక్కడి నుంచి ఇస్తారు? అక్కడ ఆధారాలు మీ దగ్గర పెట్టుకుని దాంట్లో చూడకుండా ఇవి చేయకుండా ఎస్పీ స్థాయి అధికారితో ఇచ్చేయించేసాం అచ్చేయించేసాం అని చెప్పి మళ్ళీ ప్రజల్లో ఏది కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి మొదలు పెట్టేసి ఏమనుకోవాలి? వాట్ ఈస్ దిస్? 2 లక్షల రివార్డ్ అంట. ఔత్సాహికవంతులు ఎవరైతే ఉంటే వెళ్ళి వెతికి ఆ 2 లక్షలు సొంతం చేసుకోండి. జగన్ అన్న కొట్టిన ఆ రాయి ఎక్కడుందో, ఆ గులక రాయి ఎక్కడుందో కనిపెట్టండి. అది కూడా ముందు, తర్వాత దాని గురించి మనం మాట్లాడవచ్చు. సో దీని మీద మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.